వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు పాలాక్ ఎగ్ ఆమ్లెట్ చేయడం చూపిపోతాను. నేను పాలాక్ ఎగ్ ఆమ్లెట్ కావాల్సిన పదార్థాలు ఏంటి అని చూపిస్తాను. నేను ఇక్కడ 2 ఎగ్ తీసుకున్నాను. చిన్న కట్టు ఒక పాలాక్ నేను కడిగి పెట్టుకోకుండా, ఒక చిన్న టమాటాలు హాఫ్ తీసుకున్నాను, సన్న తరిగి పెట్టుకోకుండా, చిన్న ఆనియన్, దాంట్లో ఒక హాఫ్ ముక్క తీసుకొని నేను సన్న తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ముక్క అల్లం, ఒక ముక్క వెల్లుల్లి తీసుకోండా, 2 పచ్చి కొద్దిగా కొత్తిమీర తీసుకుంటా. 2 ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను మిక్సీ బౌల్ తీసుకున్నాను. మిక్సీ బౌల్లో నేను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ప్లస్ నేను పాలాక్ తీసుకున్న పాలాక్ దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. నేను పేస్ట్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఏం చేస్తాం అనేది. ఇది ఫైన్ పేస్ట్ రెడీ అయిపోతుంది. దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని దీన్ని దోశలాగా వేసుకోవాలి కాబట్టి దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను వేడి చేసుకుని కొద్దిగా నూనె అనుకున్నాను. దీనిలో ఇప్పుడు దోశలాగా వేసి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయిందండి. దీన్ని పచ్చివాసన పోయింది కాబట్టి నేను ఇప్పుడు ఇది ఒక బౌల్ తీసేసుకుంటాం. తీసుకొని దీన్ని కొద్దిగా మనం మైదాపిండి యాడ్ చేస్తాం. ఒక హాఫ్ స్పూన్ అంత మైదాపిండి యాడ్ చేస్తాం. దీనికి యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకున్నాండి. ఇది ఎగ్ దీని టమాటో, ఆనియన్ యాడ్ చేసుకున్నాం. సో ఎగ్ కూడా దీనిలో కొట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మిక్స్ చేసిన తర్వాత. సో ఇది ఇప్పుడు అయిపోయిందండి. దీని మీద నేను ఇప్పుడు ఆల్రెడీ ఉండే దోశ మీద నేను ఆల్రెడీ పాలాక్ దోశ వేసిందాం, దానిపైన ఇప్పుడు యాడ్ చేసుకుంటాను దీన్ని. ఇది అట్లే వేగిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇది మంచిగా వేగాలి. ఆనియన్ టమాటో వేసాను కాబట్టి కొద్దిగా వేగాలి. ఇది 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఎందుకంటే కింద పాలాక్ దోశ ఉంది కాబట్టి దీన్ని రోల్ చేసి కట్ చేసుకోవాలి. రోల్ చేసి కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. సో టేస్టీ పాలాక్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. సో ఇన్ని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు లోపల లేయర్ చూసి లేయర్గా ఉంటుంది, పైన అంతా గ్రీన్, లోపల మీకు ఆమ్లెట్ అనేది ఆ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా నాకు కమెంట్ చేయండి. రెగ్యులర్ ఆమ్లెట్ కంటే ఇది చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా లైక్ చేస్తుంటారు. మీరు రెగ్యులర్ చేసేయండి, ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉంది మనకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.